తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఇక సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఫోన్లో రాము. సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల వేళ ఇంకా అభ్యర్థుల ప్రక్రియ కసరత్తు ఢిల్లీ హైకమాండ్ దగ్గర జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో 15 లోక్సభ స్థానాలకు ఇంకా 2-3 స్థానాల అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. ఖమ్మం చాలా గుదిబండగా మారింది కాంగ్రెస్ హైకమాండ్ కు. హైదరాబాద్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేయాల్సింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే లోక్సభ టికెట్లతో పాటు కొంతమంది ఇటీవల కేశవరావు, తర్వాత ఖజం సిఆర్ ఇట్లాంటి నేతలు కూడా జైన్ కావడం, ఇట్లాంటి పరిస్థితుల మీద కూడా చర్చ జరుగుతా ఉంది. సో కేశవరావు ముఖ్యంగా హైకమాండ్ సోనియా గాంధీ వద్ద జైన్ అవుతానని చెప్పిన నేపథ్యంలో అది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధమైన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావుతో పాటు ఎమ్మెల్సీగా ఉన్న ఖజం సిఆర్ కూడా హైకమాండ్ నేతల వద్ద చర్చించే అవకాశం, ప్రయత్నం చేసేందుకు రేపు చర్చించే అవకాశం ఉంది. మరి కొంతమంది కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. దీపిక. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.